నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. బారాస అధినేత శ్రీ కేసీఆర్ గారి ఆదేశానుసారం మహబూబాద్ జిల్లాలో ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం, పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బారాస జిల్లా అధ్యక్షులు, మహబూబాద్ పార్లమెంటు సభ్యులు మాలోతు కవిత కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బానోతు శంకర్ నాయక్, డిఎస్ రెడ్డి నాయక్, హరిప్రియ, హరిసింగ్ నాయక్, బారాస నాయకులు వీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, మర్రి రంగారావు, బానోతు రవికుమార్, మున్సిపల్ చైర్మన్ రామరెడ్డి మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మర్నేని వెంకన్న, బుజ్జూరి పిచ్చిరెడ్డి, ఎండి ఫారిద్ నజీర్ అహ్మద్, పూకంటి యాకూబ్ రెడ్డి గారు, మందుల రఘు హరినాయక్ తదితరులు పాల్గొన్నారు. మా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గారు మరియు మా పార్టీ తరపున ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా ప్రత్యేకంగా రైతుల పక్షాన ఉండి ఏదైతే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 500 రూపాయల బోనస్ ఇస్తా అన్న విషయం, నిరంతరంగా 24 గంటలు కరెంట్ ఇస్తా అన్న విషయం, 2 లక్షల రుణమాఫీ విషయము, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతాంగం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడతా ఉంది. నీళ్లతోని చాలా పొలాలను ఎండుకోపోతా ఉన్నాయి. సవ్యంగా సరైన టైంలో రైతులకు కరెంట్ ఇవ్వలేదు. దాంతోపాటు 2 లక్షల బోనస్, 2 లక్షల అయితే రుణమాఫీ వాళ్ళు చెప్పిన ప్రకారం డిసెంబర్ 9 నాడు ఇస్తాన్న మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా రైతుల పక్షాన ఉండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా జిల్లా కలెక్టరేట్లో ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ డిమాండ్లన్నీ కూడా రైతాంగం తరపున తప్పకుండా నెరవేర్చాలి, త్వరితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్ననే మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా దేవురుపల్లకి వారైతే ప్రయాణమే వచ్చిండ్రో పొలాలు ఎండుకుపోయి రైతుల పక్షాలు నిలబడి వారికి ఎకరానికి 25,000 రూపాయలు డిమాండ్ చేసిన వెంటనే ఆ పొలాలు ఎండిపోయిన విషయాన్ని దృష్టిలో తీసుకురాగానే ఇప్పుడు ఉటావుటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారిని చూసి భయపడి నిన్న కాళేశ్వరం నీళ్లు వదిలే విషయం మీ అందరూ తెలుసు. అంటే కేసీఆర్ గారు బయట వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు డిమాండ్ చేసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీలు పార్టీలు కండవాలు మార్చే మీద దృష్టి పెట్టినంత విధంగా రైతాంగం మీద దృష్టి పెడతలేదు. దాని పక్కన పెట్టి రైతాంగం పక్షాన ఉండి ఏదైతే మీ ఇచ్చిన ప్రధాన అంశాలు, డిమాండ్లని పూర్తి స్థాయిగా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.